శ్రీదేవి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. మార్చి నెల వెళ్ళింది. పరీక్షలయ్యాయి. సెలవులిచ్చారన్న సంతోషం పిల్లల్లో గాని, పిల్లల్ని స్కూలుకి తయారు చేసి పంపించే హడావిడి 2 నెలల పాటు ఉండదనే రిలీఫ్ తల్లిదండ్రుల్లో గాని కనిపించడం లేదు. అది ఒకప్పటి ముచ్చటైపోయింది. ఇప్పుడంతా టెన్షన్. రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? ఎంత పర్సెంటేజొస్తుంది? ఇంటర్‌లో ఎక్కడ చేర్చాలి? లోకల్‌లోనా? వేరే ఊళ్ళోనా? డే స్కాలరా? రెసిడెన్షియలా? ఇంటర్ ఒక్కటేనా? ఎంసెట్, సీబీఎస్‌ఈ, ఐఐటీ కోచింగ్ కూడానా? ఇంతకీ పాసా? ఫెయిలా? పాసయితే ఓకే. ఫెయిలయితే? మళ్ళీ ఇన్‌స్టంట్ ఎగ్జామ్స్‌కి తయారవ్వాలి. ఇన్ని లెక్కలతో అందరూ ఉక్కిరిబిక్కిరైపోతుంటే 10థ్ రిజల్ట్స్ వచ్చేశాయి. నెట్‌కేఫ్‌లో రూ. 20 కట్టి వెళ్లి చూసుకుని వచ్చాడు వంశీ. తన నంబర్ లేదు. అతనికి తెలుసు ఏదో అద్భుతం జరిగితే తప్ప తను పాసవ్వడని. అద్భుతం జరుగుతుందనే వెళ్ళాడు. జరగలేదు. వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. పార్కులో ఒక మూలకి ముడుచుకొని కూర్చున్నాడు. ఫెయిల్ అయినందుకు దిగులు కాదు. ఆ క్షణాన అతని మనసులో ఉన్నది తను ఫెయిలవ్వడానికి ఎవరో కారణమనే కోపం. తమ ఇల్లు అందరిళ్ళలా ఉండదు. నాయనమ్మదే పైమాట. ఆవిడ పైకి కనిపించేలా పెత్తనం చెయ్యదు గాని, అభిప్రాయాలని ప్రకటించి, అవి నిర్ద్వందంగా అమలయ్యేలా చూసుకుంటుంది. 10థ్‌లో ట్యూషన్ పెట్టించమని తనడిగితే, అక్కర్లేదని ఆవిడే నిర్ణయించింది. వంశీ రిజల్ట్స్ చూసుకుంటానని వెళ్ళాడు. ఇప్పటికింకా రాలేదు అంది పావని భర్తతో. అతను టీవీలో ఏదో సీరియల్‌ని ఆసక్తిగా చూస్తున్నాడు. వాడే వస్తాడు. ఫ్రెండ్స్‌తో ఎటైనా వెళ్ళాడేమో! స్క్రీన్ నుంచి దృష్టి తిప్పకుండా జవాబిచ్చాడు రాజేష్. అత్తగారక్కడే ఉంది. చురుక్కుమనేలా చూసింది పావనిని. ఆడవాళ్ళు భర్తతో సుఖపడకుండా ఉండేందుకు అత్త పోస్టుల్ని సృష్టించాడా దేవుడు. ఆ ఇంట్లో పావనిది ఇండిపెండెంట్ సీటు బయటి ప్రపంచం కోసం. ఆమె వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందే గాని, ఆమెని వాళ్ళెవ్వరూ కూడా ఒక వ్యక్తిగా గుర్తించరు. ఉనికిని నిలుపుకోవడానికి ఆమె చేసే పోరాటం, రాజేష్‌తో తనకు అనుబంధం ఉందనే విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం. పిల్లల కోసం ఆమె పడే ఆరాటం అన్నీ అర్ధరహితంగా అనిపిస్తాయి రాజేశ్వరమ్మకి. అందుకే కోడల్నలా చూసింది. ఆవిడలా చూస్తే చాలా చిరాకు పావనికి. దాన్నెలా తెలియచెప్పాలో తెలీక ఊరుకుంటుంది. ఆమె అలా ఊరుకోవడంతో తనకి భయపడుతుందనుకుంటుంది రాజేశ్వరమ్మ. ఈసారి బాగా రాయలేదన్నాడు వాడు. రిజల్ట్ ఎలా వచ్చిందో ఏమో అంటూనే ఉంది పావని. వంశీ ఇంట్లోకి అడుగుపెట్టాడు. క్యాజువల్‌గా తల తిప్పిన రాజేష్‌కి, ఆతృతగా చూసిన పావనికి కూడా వాడి వాలకమే జవాబు చెప్పింది. రిమోట్ అలాగే టీపాయ్ మీద పడేశాడు రాజేష్. ఇలా రా పిలిచాడు కొడుకుని. వాడు బెరుగ్గా దగ్గరికెళ్ళి నిలబడ్డాడు. ఎందులో పోయింది? ఎన్నింటిలో పోయింది? అన్నింట్లోనున్నా? మాట్లాడవేంట్రా? జవాబెందుకు చెప్పవు? అరిచాడు రాజేష్. అతని కోపమంతా భార్య మీదకి మళ్ళింది. నువ్వేదో వీడి చదువది చూసుకుంటున్నావని ఇంతకాలం పట్టించుకోలేదు. వీడేం చదువుతున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో అసలెప్పుడైనా చూశావా? ఇంత బాధ్యత తెలీని మనిషిని నేనెక్కడా చూడలేదు. జాబ్ చెయ్యగానే సరికాదు. ఆఫీస్‌లో పడీ పడీ చేసి అందరితోటి మంచి అనిపించుకోగానే సరిపోదు. ఇంట్లో కూడా అలాంటి డెడికేషన్ ఉండాలి అన్నాడు. పావని ముఖం ఎరుపెక్కింది. వెంటనే జంట కవిలా రాజేశ్వరమ్మ అంది. డిగ్రీ వెలగబెట్టి ఏం లాభం? నీకన్నా నేను నయం. నా పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకున్నాను. మడత నలగని చీర కట్టుకుని, భుజానికి బ్యాగు తగిలించుకొని 10 అయ్యేసరికి ఆఫీస్‌కి పరిగెత్తగానే సరికాదు. పిల్లల చదువులు, మంచి చెడ్డలు కూడా నీ బాధ్యతేననుకోవాలి. పావని ముఖం మరింత జేవురించింది. కొడుకు పరీక్ష తప్పాడన్న బాధ కన్నా, వాళ్ళిద్దరూ ఒకటై తనని తప్పుపడుతున్నారన్న అవమానం కన్నా, ఎక్కువగా కొడుక్కి ఎస్కేపిస్టు సిద్ధాంతాన్ని నేర్పిస్తున్నారన్న ఆవేదన ఎక్కువైంది. వంశీ కేసి తిరిగింది. వాడి కళ్ళల్లో ఎక్కడా గిల్టీ కాన్ఫిడెన్స్ లేదు. తప్పు జరిగిందని గుర్తించాడు గానీ, ఆ తప్పు తనదేనన్న గుర్తింపు లేదు. ఆమె గుండె భగ్గుమంది. 2 అడుగుల్లో వాడిని సమీపించి, కాలరి గుంజి పట్టుకొని, చెంప మీద బలంగా కొట్టింది. అనుకోని ఆ సంఘటనకి అందరూ తెల్లబోయారు. వంశీ చెంప పట్టుకుని తల్లిని అపనమ్మకంగా చూసి, గిరుక్కుమని తిరిగి బెడ్‌రూంలోకి వెళ్ళిపోయాడు. వాడిని కొడతావేమే? ముందుగా తేరుకుని అడిగింది రాజేశ్వరమ్మ. ఎన్నో ఏళ్లుగా ఓర్చుకున్న అనుభవాలన్నీ తిరుగుబాటు చేశాయి పావని మీద. మిమ్మల్ని కొట్టలేక అంది పదునుగా.
పావని! రాజేష్ కోపంతో అరిచాడు. అతని కోపాన్ని పట్టించుకోలేదామె. మిమ్మల్ని కూడా అదే స్థాయిలో జవాబిచ్చింది. మీ మూర్ఖత్వాన్ని ఇన్నేళ్లు భరించినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. అలా చేస్తే పిచ్చిదాన్నంటారంతాను. అందరిదాకా ఎందుకు? మీరిద్దరే అంటారు. ఇంట్లో 24 గంటలు టీవీ మోగుతుంటే వాడికి చదువు మీద శ్రద్ధ ఎలా పుడుతుంది? ఎన్నిసార్లు చెప్పాను మీకీ విషయం? అమ్మకి టైం పాసెలా అవుతుందనేవారు. 60 ఏళ్ల మనిషావిడ. ఏ పుస్తకమో చదువుకుంటూ కాలక్షేపం చేసుకోవాలి గాని, టీవీకి అతుక్కుపోయి కూర్చోవడమేమిటి? నిలదీసి అడిగింది. బావుందమ్మా! ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు మధ్య నా మీదనా మీ కోపమంతాను? సాగదీసుకుంది రాజేశ్వరమ్మ. మా మధ్యలోకి మీరు రాకండి కటువుగా జవాబిచ్చింది పావని. ఆమె కాఠిన్యానికి రాజేష్ జంకాడు. భార్యని కొత్తగా పరిచయమైనట్టు చూశాడు. ఏమైంది పావనికి? ఇన్నేళ్లు మౌనం తర్వాత హఠాత్తుగా ఎందుకిలా విరుచుకుపడుతోంది? వాడు ట్యూషన్ పెట్టించమన్నాడు. హాస్టల్లో ఉంటానన్నాడు. మీరొక్కసారైనా పట్టించుకున్నారా? వాటన్నిటికీ డబ్బు కావద్దా? ఇబ్బందిగా అడిగాడు. నా జీతం కూడా మీకే ఇస్తున్నాను. ఇన్నాళ్ళు అడగలేదు. ఇప్పుడైనా మీరా మాట అన్నారు గాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. ఇద్దరి జీతం ఏమవుతోంది? రాజేష్ జవాబు చెప్పలేదు. అతను చెప్పడని, చెప్పలేడని కూడా పావనికి తెలుసు. తమ కుటుంబం మీద ఆధారపడి ఒక పారాసైట్ బ్రతుకుతోంది. అది మరిది కుటుంబం. మరిదికి సరైన ఉద్యోగం లేదు. భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు తమతో సమానంగా బ్రతుకుతున్నారు. డబ్బు కావాల్సినప్పుడల్లా అతను తల్లికి ఫోన్ చేస్తాడు. ఆవిడ రాజేష్‌కు చెప్తుంది. అతను పంపిస్తాడు. అతని సంపాదనతో వాళ్ళ కుటుంబం, తన సంపాదనతో తమ కుటుంబం నడుస్తోంది. భర్తతో తనకి చనువు లేదు. తామిద్దరి మధ్య అత్తగారనే అడ్డుగోడ ఉంది. దాన్ని తను అధిగమించలేదు. తన జీతం అతనికివ్వాలి. తన ఖర్చులు, అవసరాలు అతనికి చెప్పాలి. అతను మాత్రం అన్నీ తల్లితో చర్చించుకుంటాడు. మీరు చెప్పరని నాకు తెలుసు. ఇద్దరం తెచ్చుకుంటున్న మనకి చెప్పుకోదగ్గ బ్యాంకు బ్యాలెన్స్ గాని, ఆస్తి గాని లేదు. 16 ఏళ్ళు మీరు మన కుటుంబానికి సారథ్యం వహించారు. కొన్నాళ్ళు నాకివ్వండి. ఈ నెల నుంచి మీ జీతం నాకివ్వాలి. ఇల్లనేది ఎలా ఉండాలో నేను చూపిస్తాను. ఒకసారి బయట పడ్డాక మళ్ళీ ఎప్పుడో ఎందుకని అప్పుడే అనేసింది. రాజేశ్వరమ్మ డేగ కళ్ళతో ఇద్దరినీ చూస్తోంది. కొడుకెక్కడ ఊ అనేస్తాడోనని గుండె గుబగుబలాడింది. సరేననేస్తే ఎలా కుదురుతుంది? అన్నదమ్ముల మధ్య అభిమానాలుంటాయి గాని, బయటి నుంచి వచ్చిన కోడళ్ళకెందుకుంటాయి? భార్యాభర్తలిద్దరి జీతం పావని తీసుకుని దాచేసుకుంటే, అక్కడ చిన్న కొడుక్కెలా నడవాలి? ఇప్పుడింత గొడవ దేనికి? చిన్నతనం. సరిగ్గా చదవలేదు వాడు. దగ్గర కూర్చోబెట్టుకుని చదివిస్తే వాడే దారిలో పడతాడు. తల్లి మనసు చదివినట్టు అన్నాడు రాజేష్. మీరు కూర్చోబెట్టుకుని చదివిస్తారా? నాకా? నాకెలా కుదురుతుంది? టైమెక్కడ మిగులుతుంది? మీకే లేని తీరిక నాకెక్కడి నుంచి వస్తుందనుకుంటున్నారు? మీకు 24 గంటలు, నాకు 48 గంటలు ఇచ్చాడా దేవుడు? వ్యంగ్యంగా అంది పావని. బాగుందమ్మా! ఏదో తీరిక చేసుకొని చెప్పుకోవాలి గాని, పంతానికి పోయి పిల్లవాడినలా గాలికొదిలేస్తారా? రాజేశ్వరమ్మ కలగజేసుకోకుండా ఉండలేకపోయింది. పావని ఆవిడని అసహ్యంగా చూసి అక్కడ్నుంచి లేచి వచ్చేసింది. ఆ చూపు రాజేష్ గుండెల్లోంచి దూసుకుపోయి కలవరాన్ని రేపింది. గుప్పిలి మూసి ఉంటే అందులో ఏముందో తెలీదు. ఏదో ఉందనే భ్రమలో ఉంటాం. ఆ భ్రమ మనకి ఎన్నో చేయడానికి ఉత్తేజాన్నిస్తుంది, ప్రోత్సాహాన్నిస్తుంది. దాన్ని తెరిచాక అందులో ఏమీ లేదని తెలిసాక భార్య మనసులో తనకి గాని, తల్లికి గాని ఎంతపాటి విలువ, గౌరవం ఉన్నాయో అర్థమైంది రాజేష్‌కి. అతని తల వంగిపోయింది. అహం దెబ్బతింది. కొడుకు పడుకున్న దగ్గరికి వెళ్ళింది పావని. పరుపు మీద దిళ్ళు చిందరవందరగా ఉన్నాయి. దుప్పటి ముడుచుకుపోయింది. దిండులో తలదూర్చుకుని ఉన్నాడు వంశీ. ఆమె మనసు ఆర్ద్రమైంది. వంశీ! మంచం మీద కూర్చుని తల మీద చెయ్యి వేస్తూ ఆర్ద్రంగా పిలిచింది. వాడా చేతిని కోపంగా తోసేశాడు. సారీ నాన్నా! మృదువుగా అంది. ఎందుకు సారీ? ఎన్నిసార్లు అడిగాను మ్యాథ్స్, ఫిజిక్స్ ట్యూషన్స్ కావాలని, నాకు చదువుకోవడానికి వేరే గది కావాలని. ఇప్పుడు నా ఎగ్జామ్ పోయింది. అందరిలోనూ నాకెంత ఇన్సల్ట్. నీకేనా ఇన్సల్ట్? నాకు కాదా? అందుకేనా నన్ను కొట్టావ్? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళకి కోపం రాదా? నేనేం తప్పు చేశాను? వద్దంటున్నా వినకుండా అంతంతసేపు టీవీ చూస్తారా? బామ్మ, నాన్న వినరు. వాళ్ళ టైం పాస్ కోసం చూస్తారు. వాళ్ళింక లైఫ్‌లో సాధించేదేదీ లేదు. పోగొట్టుకునేది ఏదీ లేదు. మరి నీ తెలివేమైంది? చదువుకొని పైకి రావాలని నీకు లేదా?
వంశీ దిండులో మరింత మొహం దాచుకున్నాడు. తల్లి ఇలా మాట్లాడుతుంటే ఎంతో ఓదార్పుగా అనిపించింది. అమ్మ ఎప్పుడూ అంటూనే ఉండేది. పెరట్లోనో, బెడ్రూంలోనో కూర్చుని చదువుకొమ్మని. కానీ తన ధ్యాసంతా టీవీ మీదే ఉంటుంది. నెలల తరబడి సాగే సీరియల్స్, వాటిలోని యాక్టర్స్, యాంకర్స్ అంతా చిరపరిచితులైన మిత్రుల్లా అనిపించి వాళ్ళని చూడకుండా ఉండలేకపోయేవాడు. ఇంకా సినిమాలు, పాటలు తలెత్తాలనిపించలేదు వాడికి. నాన్నతో మాట్లాడతాను. హాస్టల్లో ఉండి చదువుకుంటావా? లాలనగా అడిగింది. చప్పున లేచి కూర్చున్నాడు. నిజంగానా? నమ్మలేనట్టు అడిగాడు. వాడి ఆత్రం చూసి నవ్వింది పావని. నిజంగానే. ముందు ఇన్‌స్టాంట్ ఎగ్జామ్స్‌కి, తర్వాత ఇంటర్‌కి మంచి ఇన్‌స్టిట్యూషన్స్ ఏం ఉన్నాయో తెలుసుకుంటాను. కానీ ఒక్క విషయం. నీలో చదవాలన్న కోరిక ఉండాలే గాని ఎక్కడ చదివినా ఒకటే అంది. అని రా అన్నం తిందువు గాని. ఎక్కడికెళ్ళావు ఇంతసేపు? అంటూ వెంటనే మాట మార్చేసింది. పార్కులో కూర్చున్నానమ్మా. ఒక్కడివేనా? ఎందుకు? ఇంటికి రావాలనిపించలేదు. చాలా నిస్సంకోచంగా తన భావాలన్నీ చెప్పాడు. పిల్లల్ని తిట్టి, కొట్టి భయాన్ని సృష్టిస్తే వాళ్ళలోని ఈ నిజాయితీ చచ్చిపోతుంది. మరెప్పుడూ వాడిని కొట్టకూడదనుకుంది పావని. లేరా, లే అన్నం పెడతాను. కాళ్ళు చేతులు కడుక్కునిరా. మరోసారి చెప్పి లేచింది. వంటింట్లోకి వెళ్ళేసరికి టేబుల్ మీద అన్నీ రెడీగా ఉన్నాయి. ప్రీతి పనది. వాళ్ళిద్దరూ ఒకటే గుసగుసలు చెప్పుకుంటున్నారు. తల్లిని చూడగానే లోగొంతుతో చెప్పింది ప్రీతి. చిన్న నిట్టూర్పొకటి వెలువడింది పావని గొంతులోంచి. బామ్మ మీద, తండ్రి మీద స్పైయింగ్ చేస్తోంది ప్రీతి. పావని తప్పని చెప్పినా వినదు. నీ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు నేనెందుకు వినకూడదు? అంటుంది. పెళ్లి చేసుకుంటూ ఎంతో సంస్కారవంతమైన కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని కలలుగంది పావని. అంతా దానికి భిన్నంగా జరుగుతోంది. చాలా బోల్డ్‌గా మాట్లాడావమ్మా నాన్నతో ఆ విషయాన్ని అంది ప్రీతి తనే మళ్ళీ. చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు కసిరింది పావని. ప్రీతి వంశీ కన్నా 2 ఏళ్లు చిన్నది. అయినా ఆరిందలా ఉంటుంది. ఇద్దర్నీ పక్కపక్కనే నిలబెడితే అక్కా తమ్ముళ్ళనుకుంటారు. కాసేపు ఊరుకుంది ప్రీతి. మళ్ళీ తనే అంది. వంశీని కొట్టకుండా ఉండాల్సింది అని. చురుగ్గా చూసింది పావని. టక్కుమని నోరు మూసేసుకుని పుస్తకంలో తలదూర్చింది ప్రీతి. ఆ పిల్ల తల్లి వెంబడే ఉంటుంది. వంటింట్లోనే ఒక మూల మినీ స్టూలేసుకుని కూర్చుంటుంది. అక్కడే చదువుకుంటుంది. తల్లికి కబుర్లు చెప్తుంది. చిన్న చిన్న పనులు సాయపడుతుంది. చదువుకోవాలనే తపన చాలా ఎక్కువ పిల్లకి. ఫస్ట్ ర్యాంక్ ఎవరికీ పోనివ్వదు. మండుటెండలో చిరుజల్లులా అనిపిస్తుంది పావనికి కూతురు. ఇన్‌స్టాంట్ ఎగ్జామ్స్ కోసం మంచి కోచింగ్ సెంటర్ వెతికి వంశీని చేర్చింది పావని. ఇంటర్ కూడా రెసిడెన్షియల్‌లోనే వెయ్యాలని ఆలోచిస్తుంటే, ఉన్న ఊళ్ళో రెసిడెన్షియల్ ఎందుకే బోలెడు ఖర్చు. వీళ్ళు తినే తిండికి ఏడాదికి 25,000 దండగ అంది ప్రమద. ఇద్దరూ 10 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నారు. మంచి ఫ్రెండ్స్. ఇంట్లో పరిస్థితులు క్లుప్తంగా చెప్పుకొచ్చింది పావని. వంశీ ఎగ్జామ్స్ తప్పేదాకా నేను ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఉన్నవి 3 గదులు. హాలు, కిచెను, మా బెడ్‌రూమ్. ఏ మూల చిన్న శబ్దమైనా ఇల్లంతా వినిపిస్తుంది. అందులోనూ టీవీ. వీడు దానికి ఎడిక్ట్ అయిపోయాడు. అందులోంచి బయటికి తీసుకురావాలి. రెండోది వాడి కోసం మేం ఏదైనా చేస్తామనే నమ్మకం పుట్టాలి. డబ్బు కన్నా అది చాలా ముఖ్యం. మనుష్యులసలు పద్ధతిగా ఆలోచించడం మానేశారే. దాన్ని స్వార్థమని కూడా అనలేం. అసంబద్ధత. స్వార్థమైతే వాళ్ళ మంచి వాళ్ళు చూసుకుంటారు. పిల్లల్ని పైకి తెచ్చుకుంటారు. వాళ్ళు పిల్లా పాపలతో హాయిగా ఉంటే సంతోషపడతారు. కొడుకు కావాలి, కోడలక్కర్లేదు అనుకునే వాళ్ళతోనే చిక్కంతా వస్తుంది. ఆవిడది కాదు తప్పంతా రాజేష్‌దే. తను, భార్య, పిల్లలు అనుకోడతను. అమ్మ, తమ్ముడు, నేను అనే స్టేజ్‌లోంచి బయటికి రావటం లేదు. మీ మరిదేం చేస్తాడు? మేం సంపాదించి పెడితే ఖర్చు చేస్తాడు. నువ్వసలు జీతమంతా తీసుకెళ్ళి మీ వారికెందుకిస్తావు? కొంత తీసి దాచుకోవచ్చు కదా! మాలో మాకు దాపరికమేమిటనుకునేదాన్ని. కానీ అతను నన్ను, పిల్లల్ని వేరుగా చూస్తాడనుకోలేదు. వేరుగా చూడటమేమీ లేదు చురుగ్గా అంది ప్రమద. నీ జీతం తీసుకున్నప్పుడేమైపోయింది వేర్పాటు? అసలు తప్పంతా నీదే. చదువుకుని ఉద్యోగం చేసి సగం బాధ్యత మోస్తున్నప్పుడు సమానంగా హక్కుల్ని కూడా తీసుకోవాలి. వాటినెవరూ ఇవ్వరు. మనమే తీసుకోవాలి. ఆడవాళ్ళకి చదువు చదువంటారు గాని లోకజ్ఞానం పూర్తిగా నశించిపోతోంది.
మనని, మన పిల్లల్ని కాపాడుకునే తెలివి లేకపోతే ఎలా? మా మరిదికి జాబ్ లేదు. భార్య, ఇద్దరు కొడుకులు. కుటుంబం ఎలా నడుపుతున్నాడోనని ఆశ్చర్యపడేదాన్ని. మా వారు కొంత పంపుతుంటారని తెలుసు. ఎంత అనేది నేనెప్పుడూ తెలుసుకోలేకపోయాను. అదే తెలివి తక్కువతనమంటే. రాజేష్ లాగే అతను మగవాడు. భార్యా పిల్లల్ని పోషించుకునే బాధ్యత అతనిది. ఆమె కూడా ఉద్యోగం చెయ్యాలా అక్కర్లేదా అనేది వాళ్ళ సమస్య. ఆమె బాగా డబ్బుగల వాళ్ళమ్మాయి. ఇతను మోసం చేసి చేసుకున్నాడు. పరువు కోసమో, మాట కోసమో వీళ్ళు భయపడుతున్నారనుకుంటా. ఎంతకాలం? అదే నాకు తెలియడం లేదు. మా తోటికోడలు చాలా గట్టిది. తను తన పిల్లల బాగు చూసుకుంటోంది. ఎక్కడ తేడా వచ్చినా ఊరుకోదు. మా వారికా తెలివితేటలు లేవు అంది పావని. ఆమెకి భర్తన్నా, ఇల్లన్నా, ఆఖరికి ఈ ఉద్యోగమన్నా విరక్తి కలుగుతోంది. పిల్లలకి కావలసినవి సమకూర్చలేనప్పుడు ఎందుకు తను పడి పడి అన్నింటినీ పట్టుకుని వేళ్లాడటం అనిపిస్తోంది. ప్రమద ఓదార్పుగా భుజం తట్టింది. మెల్లో గొలుసు, చేతి గాజులు బ్యాంకులో పెట్టి లోను తీసుకుంది. పావని కావాలనే పసుపుతాడు కట్టుకుని మట్టిగాజులేసుకుంది. తేడా కనిపించకుండా గోల్డ్ కవరింగిని వేసుకోవచ్చు. కానీ అలా చెయ్యలేదు. ఆమె అలా తిరుగుతుంటే రాజేష్ ఎదురుపడలేకపోయాడు. రాజేశ్వరమ్మ బుర్రలో మాత్రం మెరుపులాంటి ఆలోచన మెరిసింది. రవి కొడుకు నీ కొడుకు కన్నా కూడా తెలివైనవాడు. 10th పాసు కాలేని వాడికి ఇంత ఖర్చు పెడుతోంది నీ భార్య. వీడితో పాటు వాడికి ఏదో ఒకటి చేస్తే పైకొస్తాడు అంది రాజేష్‌తో. డబ్బేదమ్మా? ఇబ్బందిగా అడిగాడతను. అంటే నీ జీతం దానికిచ్చి కూర్చుంటావా? ఆవిడ తెల్లబోయింది. ఇవ్వకేం చెయ్యను? తనీ విషయంలో చాలా పట్టుదలగా ఉంది. చూశావుగా బంగారం తీసేసి తిరుగుతోంది. వాడితో పాటే వీడూను. వేణు నీకేమైనా పైవాడా? తమ్ముడు కొడుకేగా. వాడికి బాధ్యత తెలిస్తే నిన్నూ నీ భార్యని ఇలా దేవరించాల్సిన అవసరం వచ్చేది కాదు అని ఏడ్చింది. రాజేష్ మెత్తబడేవాడే. కానీ రాత్రి పావని బెడ్రూంలో అతనికి వార్నింగ్ ఇచ్చింది. మీరీ నెల జీతం తెచ్చి నాకివ్వకపోతే మర్యాదగా ఉండదు. ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతున్నారని మీ ఆఫీస్‌కొచ్చి కంప్లెయింట్ ఇస్తాను అంది. అతను బెదిరాడు. ఇలా కాదని రాజేశ్వరమ్మ ఫోన్ చేసి చిన్న కొడుకు రవిని పిలిపించింది. భార్యా పిల్లలతో వచ్చి వాలాడతడు. నేను రెసిడెన్షియల్‌లో చేరతాను పెదనాన్నా. అక్కడైతే బాగా చెప్తారు. ఎన్విరాన్మెంట్ కూడా బావుంటుందిట అని వేణు చేత అడిగించింది. వాడు వంశీ కన్నా కొద్దిగా పెద్దవాడు. 10th మంచి మార్కుల్లో పాసయ్యాడు. వేణు చాలా ఇంటెలిజెంట్ బావగారు. మంచి కోచింగ్ ఇప్పిస్తే ఐఐటీలోనో, నిట్‌లోనో తేలతాడు అంది రవి భార్య విజయ. రాజేష్ ఎటూ మాట్లాడలేకపోయాడు. అతను మొదట్లో తల్లి ప్రభావంలో ఉన్నాడు. ఇప్పుడు పావని ఇన్‌ఫ్లూయెన్స్‌లోకి వెళ్ళిపోయాడు. అందులో అస్పష్టమైన ఐచ్ఛికత కూడా ఉంది. చూడు విద్య, మా పెళ్ళై ఇప్పటికి 16 ఏళ్ళు. మీ బావగారు తన జీతం ఎక్కడ తగలేసి వస్తున్నారో తెలీదు. ఈ 3 గదుల కొంపలో పడేసి మగ్గబెడుతున్నారు. ఇద్దరం తెచ్చుకుంటున్నామన్న మాటే గాని, పిల్లలకి వేరే గది కూడా లేదు. వంశీని హాస్టల్లో వేయడానికి నా బంగారం తాకట్టు పెట్టాను. నీది కూడా ఇస్తే తాకట్టు పెడదాం. వేణుకి సరిపడా డబ్బొస్తుంది. ఈ ఏడాదికి గట్టెక్కుతాం. తర్వాత మాకంటే ఉద్యోగాలున్నాయి. మరి మీరు? అంది పావని మధ్యలోకి చొరబడి. ఆమె నోరు తెరచి ఎప్పుడూ గట్టిగా మాట్లాడడం చూడని విద్య ఆ ధాటికి బెదిరింది. రవికి సరైన ఉద్యోగం లేదు. ఎక్కడా నిలకడగా చెయ్యడు. అయినా కుటుంబం సాఫీగా సాగుతోంది. బావగారు సర్దుతున్నారని తెలుసు. ఎంతో తెలీదు. ఇంత అసంతృప్తిని సృష్టించి అని తెలీదు. ఇప్పుడు పావని అన్ని మాటలంటుంటే బాధ కలిగింది. ఆమె అనడంలో తప్పు లేదు. రవికి సరైన సంపాదన లేకుండా ఆశించడమే తప్పు. కానీ ఉచితానుచితాలు ఆలోచించితే, అభిమాన పడితేను పిల్లలెలా పైకొస్తారు? వాళ్ళకో దారెలా ఏర్పడుతుంది? అయినా తమకి అత్తగారి మద్దతుంది. ఆవిడే ఏదో ఒక ఏర్పాటు చేస్తుందనుకుంది. ఆమె ఆశించినట్టే రాజేశ్వరమ్మ పావనితో తలపడింది. ఏమిటే తెగ నీలుగుతున్నావ్? నా కొడుకు సంపాదన వాడిష్టం. నీ బాబు ముల్లేం తెచ్చిపెట్టలేదుగా. అయినా మా ఇంటి విషయాల్లో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావ్? ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుండడమే మర్యాద అంది. పావని ముఖం మ్లానమైంది. తమ మీద ఆధారపడి చీము నెత్తురు చంపుకొని బ్రతుకుతున్న విద్యావతి ఈ ఇంటి మనిషి. తను మాత్రం పరాయిది. కల్లోలమైనప్పుడే సముద్రం అవధులు దాటుతుంది. ఎంతో సహించాకే మనిషి అవధులు దాటుతాడు. తూట్లు తూట్లు పడ్డ పావని మనసు ఇంకేమాత్రం సహనాన్ని చూపించలేకపోయింది.
వెంటనే హేళనగా అంది. మీ అబ్బాయికి కూడా జీతమొస్తుందని నాకు తెలీదులెండి. నేను చెబుతున్నది నా జీతాన్ని గురించి. వెంటనే రవి తలదూర్చాడు. ఎంతేంటి బోడి జీతం? అంతకంటే హేళనగా అడిగాడు. బోడి జీతమే. ఒక్క 5 ఏళ్లది పారేయండి. నేను నా పిల్లలు దర్జాగా బతికేస్తాం. నెలకి 10,000, ఏడాదికి 1,20,000, 5 ఏళ్లకి 6,00,000. పావని తగ్గలేదు. ఏం చేశావో, ఎవరికి దోచి తగలేశావో లెక్కలన్నీ నీకే తెలియాలి. అవును, ఉల్ఫాగా వచ్చిన డబ్బు కదూ తాగి తగలేశాను. ఏమన్నావ్? రవి చెయ్యి గాల్లోకి లేచింది. ఆ పరిణామానికి అంతా నిశ్చేష్టులయ్యారు. పావని విసురుగా వెళ్ళి బెడ్రూంలో తలుపేసుకుంది. వంటింట్లో కూర్చొని చదువుకుంటుంటే ఈ గొడవంతా వింటున్న ప్రీతి ఒక్కసారి కేకలు పెట్టింది. అమ్మ తలుపులన్నీ వేసేసుకుంటోంది నాన్నా, తీయమను నాన్నా అని. రాజేష్ ఒక్కసారి బాహ్య స్పృహలోకి వచ్చినట్టే దబదబా బెడ్రూం తలుపులు బాదాడు. పావని, తలుపు తియ్యి, ప్లీజ్ తలుపు తియ్యి, తొందరపడకు. వాడి మాటలు పట్టించుకోకు పావని. ఆందోళన నిండిన అతని గొంతు ఒకవైపు. అమ్మా తలుపు తీయమ్మా, ఏడుపుతో మిళితమైన ప్రీతి గొంతు మరోవైపు. పావని నిర్ణయాన్ని సడలించాయి. ఫ్యాన్‌కి కట్టబోతున్న చీర అలాగే వదిలేసి ఒకవైపు గడియ తీసి వచ్చి నిస్సత్తువగా మంచం మీద వాలిపోయింది. ఏంటీ పిచ్చి పని? రాజేష్ ఆమెని ఆతృతగా దగ్గరికి తీసుకున్నాడు. ఆమె బావురుమని ఏడ్చేసింది. నేను ఎంతో అందంగా, ఉన్నతంగా బతకాలనుకున్నాను. నా పిల్లలు పెద్ద చదువులు చదవాలని ఆశించాను. మీరు నన్ను ప్రేమగా, గౌరవంగా చూడాలని కోరుకున్నాను. ఆఖరికి ఈ రోజున నా బ్రతుకిలాగైపోయింది. వంశీ 10థ్ తప్పాడు. అది నన్ను ముల్లులుగా గుచ్చుతోంది. పెళ్ళైన 15 ఏళ్ల తరువాత కూడా నేనీ ఇంటికి పైదాన్నే. నా డబ్బు తింటారు. నా మీదకి చెయ్యెత్తుతారు. మగాడు, వాడినంత రెచ్చగొడతావా? రాజేశ్వరమ్మ అరిచింది. రాజేష్ 2 చేతులూ ఎత్తి దండం పెట్టేశాడు. జరిగింది చాలు. నా మీద, నా భార్య పిల్లల మీద మీకున్న గౌరవ అభిమానాలకి ధన్యవాదాలు. దయచేసి ఎక్కడ వాళ్ళక్కడికి వెళ్ళిపోండి అన్నాడు. కార్యభారమంతా తల్లి కుదిలి రవి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ రోజంతా పావని ఏడుస్తూనే ఉంది. ఆమె చెప్పిన లెక్కలు రాజేష్‌ని దిగ్భ్రాంతి పరుస్తూనే ఆమె 5 ఏళ్ల సంపాదన 6,00,000 అంటే తనది కూడా ఇంచుమించు అంతే. అంత డబ్బు ఏమైనట్టు? తమ్ముడు అడిగినంత డబ్బిచ్చేవాడు. అతడు చేసే వ్యాపారాలకి పెట్టుబడి పెట్టి నష్టపోయాక ఆ అప్పులు తీర్చేవాడు. అతను చిట్టీలు పాడి డబ్బులు తీసుకుంటే తన వాయిదాలు తీర్చేవాడు. అన్నిటికీ తల్లి సూత్రధారి. ఒకసారి తెగించాక ఇంక దేనికీ వెనక్కి చూడకూడదనుకుంది పావని. టీవీ మీద కూడా పెద్ద యుద్ధమే ప్రకటించింది. ఇంటి పని, పిల్లల చదువు, ఆఫీసు క్షణం తీరిక లేకుండా సతమతమవుతుంటే ఆమెకి టీవీలో ఏ ప్రోగ్రాంలు వస్తున్నాయో చూసే తీరికుండదు. తన పనేదో తను ప్రశాంతంగా చేసుకోకుండా హాల్లో హోరెత్తిపోతుంటే టీవీని చూస్తే చాలా చిరాకు. నాకు విసుగనిపిస్తే కాస్త ఎంటర్టైన్మెంట్ వెతుక్కోవాలి గాని ఎంటర్టైన్మెంటే విసుగు పుట్టించడమేమిటి అంటుంది. టీవీ తీసుకెళ్లి ఇంటి ముందు సిటౌట్లో పెట్టేసింది. మేం వెళ్ళేదాకా ఇక్కడ కూర్చుని చూడండి. ఇంట్లో పనివేళ అంత సౌండుతో పెడితే ఏదీ తోచడం లేదు. అదీ కాక ప్రీతి చదువుకోవాలి అంది. ఏమిటే, వీధిలో కూర్చుని టీవీ చూడాలా? అరిచింది రాజేశ్వరమ్మ. అయితే పెరట్లో పెట్టుకోండి. రాజేష్ కలగజేసుకున్నాడు. పావని, ఏంటి గొడవ? విరుచుకుపడింది పావని. నాది గొడవలా ఉందా? వయసులో ఉన్న వాళ్ళం, మనకో గది లేదు. చదువుకుని పైకి రావాల్సిన పిల్లలు, వాళ్ళకి కూర్చోడానికి ఇంట్లో నిశ్శబ్దమైన చోటే లేదు. ఈ దరిద్రపు టీవీ మాత్రం ఇల్లంతా ఆక్రమించుకుంటోంది. ఏముంటాయి అంత పడి పడి అర్ధరాత్రి దాకా చూడడానికి? రాజేష్ ముఖం ఎర్రబడిపోయింది. నిన్న మొన్నటిదాకా అతనవే చూసేవాడు. వంశీ 10థ్ ఫెయిలయ్యాక అతనికి మారాలనిపిస్తోంది. అందుకే పావనికి ఎదురు చెప్పలేకపోయాడు. ఆ సాయంత్రమే వెళ్ళి 2 బెడ్రూమ్లు గల ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాడు. వెంటనే అందులోకి మారిపోయారు. టీవీ హాల్లో పెట్టబోయాడు మామూలుగా. అక్కడ కాదు, మీ అమ్మగారికో గదిచ్చి అందులో పెట్టండి. ఆవిడని తలుపు దగ్గరగా వేసుకుని చూడమనండి అంది పావని. 2 రోజులు గడవక ముందే అతని కోసం కంప్లైంట్ రెడీగా ఉంది. పక్కింటామె వచ్చి పావనికి చెప్పిందిట. మీ అత్తగారు టీవీ చాలా సౌండ్ పెడుతున్నారు, మాకు ఇబ్బందిగా ఉంటోంది అని. తల కొట్టేసినట్టు అయింది రాజేష్కి. టీవీ తీసుకొచ్చి హాల్లో పడేశాడు. రాజేశ్వరమ్మ విజేతలా చూసింది. పావని కేబుల్ సర్వీస్‌కి ఫోన్ చేసి డిస్కనెక్ట్ చేయించింది.
రాజేశ్వరమ్మకి దిమ్మ తిరిగిపోయింది. రాజేష్‌కి కూడా. ఇన్నేళ్లు భార్యకి కాకుండా తల్లికి పెత్తనం ఇచ్చినందుకు అతనికి విచారం కలిగింది. వంశీకి మంచి మార్కులే వస్తున్నాయి. టీవీకి దూరం అవడంతో జడ్డితనం పోయింది. చురుగ్గా ఉంటున్నాడు. తల్లి తపనని, తండ్రి నిస్సహాయతని గుర్తించాడు. నాయనమ్మ తెలియనితనాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. మొత్తానికి విప్లవాత్మకమైన మార్పులే వస్తున్నాయన్నమాట ఇంట్లో. బోల్డ్‌గా ఉండాలే పావని. మన సమస్యలని ఎవరూ పరిష్కరించరు అంది ప్రమద. విప్లవాలు, గెలుపోటములే జీవితమైతే అందులో సుఖశాంతులకి, ప్రగతికి చోటెక్కడుంటుంది? నేను కోరుకునేది సుఖశాంతులని, పిల్లలు పైకి రావటాన్ని. అసలు మనకి సమస్యలెందుకుండాలి? బ్రతకడం చేతకాక కాదు? నిర్వేదంగా అడిగింది పావని. రోజులు నిర్లిప్తంగా దొర్లిపోతున్నాయి. రాజేశ్వరమ్మ పూర్తిగా దిగిపోయింది. ఇంట్లో చోటు చేసుకున్న మార్పులు ఆవిడకి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. నోట్లో నాలుకే లేనట్టుండే పావని ఇంతగా తిరగబడి రాజేష్‌ని మార్చేయడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు రవి ఇంట్లో పరిస్థితులు మనిషి కష్టాన్నైనా, సుఖాన్నైనా మనసుతోటే అనుభవిస్తాడు. ఆ మనసు గుర్తిస్తేనే అది కష్టమో, సుఖమో అవుతుంది. వేణు ఆర్మీలో చేరడానికి వెళ్ళాడు. అందరిలోనూ ఉలికిపాటు. వాడి మనసు చెదిరిపోయిందిరా! తోటి పిల్లాడు హాస్టల్లో ఉండి చక్కగా చదువుకుంటుంటే తనకా రాత లేకుండా పోయిందని బాధపడి వెళ్తున్నాడు. ఇద్దరూ ఒకే ఇంటి పిల్లల్లా పెరిగారు. ఎప్పుడూ ఇలాంటి భేదభావం ఎరుగరు. ఏడ్చింది రాజేశ్వరమ్మ. రాజేష్ తలపట్టుకున్నాడు. పావనికి కలుక్కుమంది గాని తను మెత్తబడితే మొయ్యాల్సిన ఆర్థిక భారం గుర్తొచ్చి మనసు గట్టిపరుచుకుంది. ట్రైనింగ్‌కి వెళ్లే ముందు పెదతండ్రి ఇంటికొచ్చాడు వేణు. "నువ్వు వెళ్ళకురా! ఎవరో అక్కర్లేదు. నేనే నిన్ను చదివిస్తాను. ఈ వయసులో గొలుసులు, గాజులు నాకెందుకు? అమ్మేసి చదివిస్తాను" అంది రాజేశ్వరమ్మ. 4 తులాల బంగారంతో ఏదీ అవదని తెలియని ఆవిడ అమాయకత్వానికి వేణు నవ్వాడు. "ఎందుకురా వేణూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఇద్దర్నీ ఒక్కసారి హాస్టల్లో వేసి చదివించడమంటే తూగలేకపోయాం. అదీగాక వాడి ఇంట్లో ఉంటే సరిగ్గా చదివేవాడు కాదు. కానీ నీకేంట్రా ఇంటెలిజెంటువి. మ్యాథ్స్‌తో పీజీ చేస్తే మంచి ఫ్యూచరుంటుంది" అంది పావని బాధపడుతూ. ఇందరు పెద్దవాళ్ళుండి పసివాడిని ఆర్మీలోకి పంపడమంటే ఆమెకి ఎలాగో ఉంది. వేణు పైవాడు కాదు, వంశీతో పాటే పెరిగినవాడు. కానీ ఆపడమెలా? మరిది కుటుంబాన్ని తాము పోషించలేరు. చిన్న నిట్టూర్పు విడిచింది. వేణు ఆమెకేసి తదేకంగా చూశాడు. పెదనాన్న చాలా మంచివాడు. తమ కుటుంబానికి ఎంతో చేశాడు. ఆయన మంచితనాన్ని ఆఖరి అంచుదాకా వాడుకున్నారు. ఆఖర్లో పెద్దమ్మని కొట్టడానికి లేచాడు తన తండ్రి. ఆ దృశ్యాన్ని మర్చిపోలేకపోతున్నాడు. మనిషిలో సంస్కారం పెరగడానికి కొన్ని సంవత్సరాల కృషి అవసరం. కొందరు వ్యక్తుల సహకారం కావాలి. కానీ అది వీగిపోవడానికి ఒక చిన్న సంఘటన చాలు. ఒక్క క్షణం చాలు. తండ్రి ఎలాంటి వాడైనా గౌరవిస్తూనే వచ్చాడు వేణు. కానీ పావని మీద చెయ్యెత్తిన క్షణం ఆ గౌరవం నశించిపోయింది. దాని స్థానే అసహ్యం చోటు చేసుకుంది. నాకెలాంటి బాధగాని, ఎవరిమీద కోపంగాని లేవు పెద్దమ్మా. మా ఇంటి సమస్యకి ఒక పరిష్కారం కావాలి. మాకు కొంత క్రమశిక్షణ కావాలి. నేనిలా ఆర్మీలో చేరితే తమ్ముడికేదైనా ఆర్మీ కాలేజీలో సీటు కోసం ప్రయత్నించవచ్చు. డబ్బు పంపిస్తుంటే అమ్మని గొడవలు లేకుండా ఉండనిస్తాడు నాన్న. ఎంతకాలం మీ మీద ఆధారపడతాం అన్నాడు. అతడిలో వచ్చిన మెచ్యూరిటీ తమ్ముడిలో ఇప్పటికింకా రానందుకు బాధేసింది రాజేష్‌కి. కన్న తండ్రికే లేనిది వేణు విషయంలో తను మాత్రం ఏం చేయగలడు? బలిదానం అంది ప్రమద. పెద్దవాళ్ళ తెలివితక్కువతనానికి పిల్లలు బలవుతూ ఉంటారు. నువ్వు తిరగబడకపోతే మీ పిల్లలు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు. ప్రమద ఎంత తేలిగ్గా అనేసినా పావనికి మాత్రం బాధే మిగిలింది. కథ సమాప్తం.